పెళ్లి విజయానంద్ గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సంజీవ్ లకోటియా, ఈవెంట్ కోఆర్డినేటర్ లయన్ వైవి రామచంద్రరావు సమక్షంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మాజీ డైరెక్టర్ పి సునీల్ కుమార్, జిల్లా గవర్నర్ మనోజ్ కుమార్ పురోహిత్ పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. But my congratulations to them is because they have been active. They have enjoyed losing. In life, you must enjoy losing. There is nothing greater happiness than enjoy losing. ఇంకెక్కడుంది జరగలేదు. నార్మలీ మ్యాచ్ మొదలైనప్పుడు మనం ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వాళ్లకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో కారణం వల్ల మూర్తి గారు అన్నారు, సునీల్ గారు మిమ్మల్ని పికప్ చేసుకుంటానంటే వేరే కారులో నా కవర్ ఉండిపోయింది. కానీ టెక్నాలజీ వల్ల ఒక ఊబర్ వాడికి ఫోన్ చేస్తే వాడు అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ డెలివర్ చేసేసి. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. గవర్నర్ గారు ముందుకు రండి. మన ఇద్దరు పాస్ గవర్నర్లు ఉన్నారు, రెస్పెక్టెడ్ మూర్తి గారు, హనుమంతరావు గారు. ప్లీజ్ జాయిన్ అస్ సార్ యాజ్ వి ప్రెజెంట్ దిస్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ లయన్ సంజీవ్ లకోటియా గారు. చాలా కష్టపడ్డారు. ఇక్కడికి అక్కడ నడుస్తుంటే మాకు కొద్దిగా అదిరిపోయినట్టు అయింది భూమి. అండ్ ఈస్ రియల్లీ డన్ ఫెంటాస్టిక్ వర్క్ టు కేర్ ఫస్ట్. ఇంకా మీరు చూసింది ఒక 20%, ఇంకా 80% హాస్పిటాలిటీ పెండింగ్ ఉంది. అభినందించండి. అయ్యే ఇట్లో మరి అక్కడ జరిగిన మ్యాచ్ అప్పుడు అక్కడ జరిగింది. ఇక్కడ మాస్క్ ట్యాంక్ ఏమండి రామచంద్రరావు గారు, స్టేడియం అప్పుడు మాసప్ ట్యాంక్ కదా 2007-8. మరి 8-9లో ఇంకో చోటు జరిగింది. ఎక్కడైతే మనం ఇండోర్ స్టేడియంలో అక్కడ చాలా చక్కగా క్రికెట్ మ్యాచే కాకుండా క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ కాంపిటీషన్ కూడా పూర్తి చేస్తాం. మరి ఈ రెండు నాకు చాలా చక్కగా గుర్తు ఎందుకు వచ్చిందంటే ఐ వాజ్ అ వైస్ గవర్నర్ ఒక సంవత్సరం, ఆ తర్వాత గవర్నర్గా ఉన్నాను. ఆ 2 సంవత్సరాలు కూడా రామచంద్రరావు గారే ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు శ్రమపడి ఇంత పెద్ద గ్రౌండ్ ఇంత టు ఆర్గనైజ్ దిస్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ మై కాంప్లిమెంట్స్ అలాంగ్ విత్ లయన్ సంజీవ్ లకోటియా టు లయన్ రామచంద్రరావు. Let us give him a very big round of applause as we present this certificate to him.
కొంచెం గట్టి కొట్టండి సార్ అప్పుడు. Sponsored our t-shirts for players and as well as water and players. Even caps also. And this gentleman is they have sponsored the ground and other miscellaneous. Thank you very much, sir. May I call upon Poonam Jain from Hyderabad? Always a willing worker. Never expect anything. Compliment for him. Let us clap it. Thank you, sir. Thank you very much for your wonderful time. Thank you, sir.
ఆనాడు చేస్తున్నాడు. పూరా బాధస్తే ఇస్తున్నాం. ఆనార్ భాయ్ జిఎస్పి సురేష్ జగ్నాని గారు క్రికెట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కమిటీకి ఆనాడు చేస్తున్నాం. असो सुरेश जगनानी साहब असो जरा. Now I request runners of team captain and RC please. Village is there. I believe he was there, no? Please. And captain. Playing captain, not play captain. Playing captain. Hip hip. Sanjeev Lakotia. Sharma Garu, please join us, sir. And using the app and giving the score from time to time, everybody was watching from that. Thank you, Madhu Scorer. Wonderfully you done it, sir. Really, we appreciate you. Whenever we need, definitely we'll call you again. Thank you for wonderful services. Number 13B, gift number 13 may be kept ready. Gift 13 is ready. Gift 13. Anup, staff of our district, Lions District 320A. Anup is here. Please. This time I request our DG to present him the memento gift to him. Thank you, Anup, for your wonderful services. I request manager of this Vijayanand Gardens, Mr. Ranjit. Ranjit, are you here? Ranjit. I start with PSN Raju, Telugu commentator, really taken us the house to fun and frolic. Thank you. This time I request to number 3. Item number ready 3. In spite of his busy schedule, coming from Nagarkarnil to Hyderabad via some other places, he has reached in time. And thank you very much, Radhakrishna Garu, first Vice District Governor. Please accept a memento from our Rajgopal Reddy Garu and TG Garu. Go in between this.
Please say yes for anything. చెప్పకముందు వచ్చేసారు సార్. It's time to honor our past district governor Bandaru Prabhakar garu. Congratulations, my dear fellow Lions. What a great evening we had. At the outset, let me congratulate Lion Prabhakar, who initiated this project of having this cricket match at district level. And also it is my duty to remember late A. Rangarao, who joined hands with Dr. S.S. Reddy, senior most PDG, in giving that rolling shield. That is there. Where is that? Yes, SR rolling shield is there. I also thank them for their initiative in giving this rolling shield. Friends, we stand on two pillars, fellowship and service. This sort of games will definitely enhance our fellowship, and in turn will definitely at the same time keep our body fit. By the Srinivas all-rounder, he was mentioning after a gap of 6 years, he came again and he has achieved so many awards. Congratulations, Srinivas. Keep continuing your practice and also make your club members also be perfect in game. Not only this, see, by doing this, గోవిందరాజు ఆయన పార్టిసిపేట్ చేయలే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మచ్ గ్యాప్ ఈ ప్లేడ్ కదా, అది వచ్చేస్తుంది. అరే లెట్ మీ కంటిన్యూ, లెట్ మీ కీప్ మై సెల్ఫ్ ఫిట్ టు డూ ఆల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ క్లబ్ లెవెల్. వీ నీడ్ టు బి ఫిట్. అన్లెస్ యు ఆర్ ఫిట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ. 3 hours practice and 5 Yes, that is very important. I wish in the coming years also the game should be continued with renewed energy, renewed vigor, and some changes. So from next year onwards, with winning team, PDG team also will play. Thank you very much. Thanks everybody for coming this meeting. Cricket, sports, games, everything. నిజంగా చెప్పాలంటే నేను గవర్నర్గా ఉన్నప్పుడు 2018-19లో నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను రంగారావు గారు పిలిచి ఎస్ఎస్ రెడ్డి గారితో మరి ఎస్ఆర్ స్పోర్ట్స్ పెడదామని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు మన రూరల్ ఏరియా నుంచి కూడా ఎర్ర శ్రీనివాస్ చాలా స్పోర్టివ్నెస్ తీసుకొని 2 years చాలా చక్కగా కండక్ట్ చేసినారు. అదేవిధంగా ఇప్పుడు మరి సంజీవ్ లకోటియా తర్వాత వైవిఆర్ గారు విత్ ఐదుగురు పిల్లర్స్, 5 ఆర్సీలు చెప్పాలంటే చూడండి. ఒకసారి శ్రీహరి గారు, వేణుమాధవ్ గారు, మన నెంబర్ 1 మెలా జయదేవ్, తర్వాత జాన్సన్ వెళ్ళారు కదా, నారాయణ గారు, వీళ్ళు కూడా వీళ్ళు 5 స్పోర్టివ్నెస్ తీసుకొని ఈ ప్రోగ్రాం చాలా చక్కగా కండక్ట్ చేసినారు. అయితే ఇక్కడికి ఇంతవరకు ఆగకుండా దీంట్లో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు అంటే కొత్త యాక్టివిటీ ఏంది, దాన్ని ఎట్లా కొత్తదనం రావాలి, మినిమంగానే నేను రాజగోపాల్ రెడ్డి గారు కలిసి ఈ 3 years కంటిన్యూగా, లేకపోతే మాకు వీలైతే నేను బతికిన రోజులు కూడా యాజ్ ఏ పీడీజీగా ఉన్న రోజులు కూడా నేను ఈ గేమ్ కండక్ట్ చేస్తానని చెప్తున్నాను. తర్వాత ఇంకా ఒక మినిట్ ఒకటి మిగిలిపోయింది. లియోస్ను యాక్చువల్గా మంచి యంగ్స్ వాళ్ళు మన దగ్గర ఇప్పుడు 18 క్లబ్లు ఉన్నవి, ఇంకా 2 clubs కూడా యాడ్ అయ్యేటట్టు ఉన్నాయి, 20 clubs. ఎవరైనా జాన్సన్ ఏమన్నారంటే, సార్ నాకు 1 month టైం ఇస్తే నేను లియో క్రికెట్ కూడా కండక్ట్ చేస్తా అని చెప్పినారు. మరి మీరు కనుక 5 పిల్లర్స్ చెప్పాను, ఒకసారి చేతుల్లో పెట్టండి. 5 పిల్లర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మనోజ్ పురోహిత్ గారి యొక్క మరి మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే ఈ సంవత్సరమే లియోస్ కూడా 1 month లోపల మీరు కంప్లీట్ చేసేందుకు మేము అన్ని వసతులు కల్పిస్తాము.
ఇంకోటి ఏంటంటే మనది చాలా పెద్ద డిస్టిక్. మరి ఎక్కడ చూసినట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, ఈరోజు రాయచూరు, సేడం, మరి వాళ్ళ కర్ణాటక వాళ్ళు ఎంత హుషారుగా డ్యాన్సులు ఎక్బార్ ఉండవు మధ్యన. ఇంత స్ట్రెంగ్త్ ఉన్న దగ్గర మరి మాకు రాయచూరు నుంచి కూడా 2 లియో క్లబ్స్ వచ్చాయి. నేను మల్టిపుల్ నియో క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్. నేను ప్రెస్టేజ్కి తీసుకొని ఒక క్లబ్కు $100 ఇస్తా అని చెప్తే ఇప్పటి వరకు 32 కొత్త క్లబ్లు వచ్చినాయి ఒక్క సంవత్సరమే. మన డిస్టిక్లో 10 క్లబ్లు ఉన్నటువంటిది మన బండారి, లియో బండారి ఉన్నారా? లియో బండారి నాతో 3 సంవత్సరాలు సహకరించిన తర్వాత మరి ఈ సంవత్సరం మోహన్ దాస్ గారి ఆధ్వర్యంలో కూడా 8 క్లబ్బులు యాడ్ అయినవి. ఈ 18 క్లబ్బులను కలిసి మినిమంగా ఒక 6 టీములు తయారు చేసుకున్నా కానీ మనం లేకుంటే బైఏసి కూడా చేసి ఈ సంవత్సరం కండక్ట్ చేద్దాము. లియోది కూడా కంటిన్యూగా చేయాలనే కోరిక ఉన్నది. కాబట్టి మరి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే నేను 360 రోజుల నుంచి బయటికి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఇంకా 5 రోజులు గడువు ఉన్నది నాకు 1 ఇయర్కు. నా హెల్త్ను అంతా కూడగట్టుకొని, నా యొక్క స్ట్రెంగ్త్ని అంతా కూడగట్టుకొని ఈరోజు నేను మీ ముందు వచ్చాను. మరి తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తానని మాత్రం నాకు తెలియదు. కానీ మీరు ఇంత సంతోషంగా ఉన్నందుకు నేను ఇంకా మరి తొందరగా కూడా రికవరీ అయ్యి ఇంకా ఎన్నో యాక్టివిటీస్ కూడా పాల్గొంటా అని చెప్పి మరి ఐ వాంట్ మా సీనియర్స్ ఎవరైనా ఉన్నట్టయితే ప్రభాకర్ బండారుకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, వేరే వాళ్ళు ఆశీర్వచనం ఇవ్వండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభాకర్ సార్, మా సార్ అని ఒక్కసారి చేతులు ఇవ్వటండి. మరి అందరం కలిసి ఎన్నో స్పోర్ట్స్ గేమ్స్ ఫ్యూచర్లో కండక్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Two line members deserve a good round of applause. Tell me, who are they? Yes, YVR and Sanjeev Lakotia. No, that is not enough. Wait. You deserve this. వైవిఆర్ గతంలో కూడా లీడ్ తీసుకొని ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసినారు. మధ్యన ఎందుకో వచ్చినండి కొన్ని గ్యాప్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు లియోస్ కూడా యాడ్ అయినారు. కాకపోతే వాళ్ళు ఎంతవరకు ముందుకు వస్తారనేది తర్వాత సంగతి. మొదలు ఉన్న లయన్స్లో ఫిట్నెస్ కొరకన్నా ఇలాంటి ఇంకో టోర్నమెంట్స్ ఏమైనా ముందుకు తీసుకొస్తే ముందలుండి స్పాన్సర్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. కానీ ఈ సందర్భంగా ఎవరైతే లీడ్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా స్పాన్సర్షిప్ మీకు ఇబ్బంది లేదు, మేము ముందర ఉన్నాము, ఫ్రంట్ లైన్లో ఉంటాము. మీరు ఏదైనా మంచి టోర్నమెంట్ డిజైన్ చేయండి. మనకు ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ప్రభాకర్ గారికి ఎంత ఉత్సాహం ఉంటే ఈయన ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది, ఈయన తొందర రికవర్ కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మంచి ఫిట్నెస్ తోటి వచ్చి మేమందరం సర్వీస్ చేయాలా. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఫిట్నెస్ సంబంధించి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫ్యూచర్లో ఏదైనా టేకప్ చేస్తే తప్పకుండా స్పాన్సర్షిప్ చేయడానికి ముందర ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బాగానే మాట్లాడండి. సార్ ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ ఏ అంటే అమలుగా నుంచే స్టార్ట్ అవుతుంది. మరి సార్ సార్ లియో బండారి 3 సంవత్సరాలు లియో డిస్టిక్ 4 ఇయర్స్ చేశారు. ఇప్పుడు లియో క్లబ్ 1 మంత్లో లియో క్లబ్ క్రికెట్ మ్యాచ్ కంప్లీట్ చేస్తా అని మరి మీరు అందరు కోఆపరేట్ చేయాలి. మరి అందరు కోఆపరేట్ చేసినట్టయితే మిగిలిన అన్ని స్పాన్సర్షిప్ కానీ అన్నీ మేము చూసుకుంటాము. మరి డిస్టిక్ మా పురోహిత్ గారు అయితే చాలా యాక్టివ్ ఉన్నారు. మరి వైస్ గవర్నర్ రాధాకృష్ణ గారు అందరూ ఉన్నారు. మరి ఒక్కసారి 1 మినిట్ ఓకే అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. యాక్చువల్గా ఈరోజు చాలా కుర్రవాళ్ళలాగా అందరూ కూడా బ్రహ్మాండంగా మరి ఇంత ఎండలో చక్కగా బాగా ఆడి ఇప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ అట్లాగే లియోస్ని మన లైన్స్లో రావాలి అంటే ఆ లియోస్కి ఎంకరేజ్మెంట్ ఉండాలి. మనం ఎంకరేజ్మెంట్ చేయట్లేదు, జనరల్గా పెడుతున్నాం వదిలేస్తున్నాం. కాబట్టి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసినట్లయితే మనం వాళ్ళకి అన్ని క్లబ్బులతో పరిచయాలు అవుతాయి, ఒకరికొకరు పరిచయాలు అవుతాయి. కాబట్టి కంటిన్యూటీ బాగుంటుంది. అట్లాగే ఓన్లీ మన డిస్ట్రిక్టే కాదు మల్టిపుల్ లెవెల్లో పెడితే బాగుంటుంది. మల్టిపుల్ లెవెల్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను కూడా స్పాన్సరింగ్ చేస్తాను, దానికి ఇబ్బంది ఇవ్వలేదు. ఎందుకంటే మన ప్రభాకర్ గారు దానికి
చైర్మన్గా ఉన్నాడు కాబట్టి మల్టిపుల్ లెవెల్లో మరి చేస్తే బాగుంటుంది. సార్కి కూడా మల్టిపుల్ లెవెల్ చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు కాబట్టి, ఎందుకంటే అందరినీ మనం కోఆర్డినేట్ చేస్తే అందరూ కలిసిమెలిసి ఆడుకుంటే రిలేషన్షిప్ పెరుగుద్ది అందరికీ. ఆ రిలేషన్షిప్ పెరిగితే ఆటోమేటిక్గా కంటిన్యూగా లైన్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వంతకు 2-3 వచ్చినా చాలు మనకి. కాబట్టి లియోస్ది మొత్తం మల్టిపుల్ లెవెల్లో పెట్టండి. పెడితే దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా లీడర్షిప్ తీసుకుని చక్కగా చేయండి. దానికి యాక్టివ్గా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారనేది దాన్ని బట్టి ముందుకు వచ్చి మరి మన గవర్నర్ గారు ఈ సంవత్సరం చక్కగా కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేస్తున్న వాళ్ళ అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సంజీవ్ లకోటి అట్లా రామచంద్ర గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎవరెవరైతే సహకరించారో చక్కగా యాక్టివ్గా పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ తీసుకుంటాం. Thank you, sir. For information, in 2016, there was a inter-district tournament held at Illinois, and our district, under my captaincy, won the trophy. This is for information, sir. Always I agree with Dr. M. Rajagopal Reddy. Sports lubricates mind and soul. Not only the fitness, even mentally it is also if we go out. So let us have a healthy practice. Sports, let us continue in a sportive way. Sir, anybody got an injury today? No. God is great on us. Still, they brought 3 physio doctors here. I request to honor them. Dr. Naresh, Dr. Shubham, requested to be here, sir. Item number 4142. 4142 item. Punam. 41. Yeah. Okay. Photos. We'll wait. No problem. You. Thank you for a wonderful gesture, sir. Thank you, doctors. Before we go for the runners cup, I request our VDG 1 to say a few words, sir. అందరికీ నమస్కారం. మరి ఈవినింగ్ 6 అవుతున్నా ఇంకా మళ్ళీ 2 మ్యాచ్లు పెట్టినా ఆడడానికి రెడీగా ఉన్న ఎంతూజియాజంగా అనిపిస్తుంది. అందరికీ అభినందనలు. ముఖ్యంగా మరి ఈరోజు మన ఏజ్ దాదాపు మరి ఎంత హ్యాపీ అంటే దాదాపు 5-10 ఏళ్ళు పెరిగిపోయేది. సంతోషంతోనే మన ఏజ్ పెరుగుతుంది. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన వాళ్లకు, ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి సహకరించిన వాళ్లకు, పార్టిసిపేషన్ కూడా మరి ఈడ అన్ని ఆరిపాట్లు ఉన్నా కూడా పార్టిసిపేషన్ లేకపోతే కూడా అది ఇబ్బంది. మరి చాలామంది ఇక్కడ చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ అయ్యారు. అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ముఖ్యంగా మరి కొన్ని మార్పులు అన్నారు. మరి మనకు నెక్స్ట్ ఇయర్ ఈ కరోనా ప్రభావం లేకపోతే నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఇది ఇప్పుడు ఈ క్రికెట్తో పాటు వీలైతే ఫ్యామిలీస్తో పాల్గొంటే కనీసం వాళ్ళకు కూడా ఏదైనా గేమ్స్ ఉన్నా కూడా మనం ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఇంటి నుంచి ఫోన్లు వచ్చేది అటువంటి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. ఈవినింగ్ వరకు కూడా అదొకటి చేయొచ్చు. మరి ఇండోర్ గేమ్స్ కూడా ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. అవి కూడా ఏజ్ ఉన్న వాళ్ళకు, పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా ఇండోర్ గేమ్స్ అటువంటిది ఒక మొత్తం మిలన్ లాగా చాలా ఎక్కువ మంది కలుసుకునే విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. మరి అది ఈ కరోనా ప్రభావం తగ్గితే అటువంటిది ప్లాన్ చేయొచ్చు. లేదంటే మళ్ళీ ఎప్పటిలాగా మ్యాచ్ అయితే కంపల్సరీ. మరి 3 ఏళ్ళు ఆల్రెడీ స్పాన్సరర్స్ ఉన్నప్పుడు మనం కంటిన్యూ చేయవలసింది మన బాధ్యత. ఖచ్చితంగా మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత నేను రీజియన్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు వైవిఆర్ సార్ ఇంట్రెస్ట్ తీసుకొని అప్పుడు క్రికెట్ మ్యాచ్లు అప్పటి నుంచే ఉంది. మరి 2000 అప్పుడు మా వెంకటేష్తో సహా అప్పుడు నేను రీజియన్ చైర్మన్ ఉన్న క్యాప్టెన్ వెంకటేష్ ఉన్నాడు. ప్రజెంట్ కూడా ఉన్నాడు, ఆయన ఇంకా రన్నింగ్లే. మరి అప్పుడు కప్పుకి వెళ్ళడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి వైవిఆర్ క్రికెట్ గురించి చాలా అంటే ఎవరు దానికి సంబంధించిన హెడ్ ఉన్నా కూడా
టోటల్గా ఆయన్ని ఇనిషియేట్ తీసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా వైవిఆర్ రామచంద్రరావు గారికి మరి చాలా సీనియర్ కానీ క్రికెట్ అంటేనే చిన్న కుర్రాళ్ళ మారిపోయి చాలా టైం ఇచ్చి ఎందుకో సార్కి అంత ఇంట్రెస్ట్ ఆ క్రికెట్ మీద. మరి ప్రత్యేకంగా అభినందనలు. మీ అందరితో ఈరోజు మరి ఒక సంతోషకరమైన రోజును మంచిగా ఎంజాయ్ చేసే అవకాశం వచ్చినందుకు మరి నేను మధ్యాహ్నం కొంచెం లేట్గా వచ్చాను. మరి అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు మరి లంచ్లో జాయిన్ కావడం జరిగింది. మరి ఈ విషయాలు మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా మనం కంటిన్యూ చేసుకున్నాం. ఈరోజు అందరూ పార్టిసిపెంట్స్ విన్నర్స్ ఎవరు గెలిచినా ఓడినా కేవలం స్పోర్టివ్నెస్, మరి ఇది ఏం మనకు ఎంజాయ్ చేయడం కోసమే వచ్చా. మరి కప్పు ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరి దగ్గర ఉంటుంది. మరి స్పోర్టివ్గా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ లైన్ రాధాకృష్ణ గారు, మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది. ఫ్యామిలీస్ తీసుకుని రమ్మన్నారు. ఐ సజెస్టింగ్ యూ కెన్ హ్యావ్ ఎ డిస్ట్రిక్ట్ సోషల్ విత్ ఆల్ దీస్ గేమ్స్ included in that, sir. One day program pedithe morning to evening. I think you have all indoor games, cricket and family get together, tambola and all these things. Ladies also will be involved. That's only my suggestion, sir. Left to you. I request Line Hanumantarao garu, all the way come from Raichur to here. Say a few words, sir. You're always sweet to us. Yes, sir. ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాకు. కారణం ఏంటంటే ఐ థింక్ లాస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా హైదరాబాద్ వచ్చాను నేను. దాని తర్వాత ఈ కోవిడ్ నుండి ఇటువైపు రావడానికి కాలేదు. ఎన్నో ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో జరిగాయి ఈ మధ్య. అండ్ రీసెంట్గా కొన్ని ఫిజికల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. కానీ ఫర్ సమ్ రీజన్ ఆర్ దర్ నేను రాలేకపోయాను. అండ్ ఇవాళ ప్రత్యేకంగా రావడానికి కారణాలంటే ముఖ్యంగా మా క్లబ్ నుండి 4-5 టీమ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఒక రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేసి రావాలనిపించింది. అండ్ బికాజ్ సండే కాబట్టి ఇంకొక ఫ్రీగా ఉంటాం కాబట్టి రావడం జరిగింది. అండ్ నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే ఒకటి మిమ్మల్ని అందరినీ ఇంకోసారి కలవడం జరగడం, దెన్ మా రీజన్ యాజ్ విన్నింగ్ టీమ్గా రావడం, అందులో మా క్లబ్ వాళ్ళు నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకోవడం, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్. అండ్ హీఈస్ ఏ వెరీ న్యూ మెంబర్, Srinivas, and he got that. And of course we got other members who joined very recently. And regarding Leos, he was telling, and where is Bandaru Prabhakar, Bandaru Devendra Bandaru. So he was actually I was the district governor who gave me that post. I thought that he's a proper person to be a Leo. And after that he said in the beginning he refused, but somehow I made him to. శేషాచలం అంటే ఏంటండి? Before you taking the trophy, somebody has to tell what is శేషాచలం. 7 కొండలు 5వ కొండ నాకు తెలుసు. అది కాకుండా all the people.
wonderful support and all the arrangements made by him. Thank you, Ranjit. Radhakrishna Sabko. Radhakrishna Garu, please give a memento. A wonderful support and all the arrangements made by him. Thank you, Ranjit. People who has given us sumptuous breakfast, lunch and high tea. Really thank you, wonderfully made this. Normally we get 1 or 2 complaints. This time we not got even that. Thank you. Good evening. Lions Club International, Lions District 320A. It's a customary for us to hold cricket event every year. From last 3 years we are doing this. This is the 3rd year and successfully done. This is played between the regions and our district governor is line Manoj Purohit and district head sports urban is line Sanjeev Lakotia, myself YV Ramchandra Rao, along with me line Lingayega. This is the only thing, bring the lines together, get a better interaction, కలిసిమెలిసి పనిచేయాలన్న ఉత్సాహంతో ముందుకెళ్తారు అన్న ఉద్దేశంతో ఇది సరదాగా జరుపుకునే కార్యక్రమం అండి. ఇక్కడ చాలా బాగా వచ్చారు. ఇవాళ ఆల్మోస్ట్ 150 మంది ఈ కరోనా టైంలో కూడా వచ్చి సరదాగా పార్టిసిపేట్ చేసి చాలా మంచి సపోర్టర్. దిస్ ఇయర్ the district governor, Manoj Purohit, as you can see that he has given me a confidence to take some sports activities this year. So due to Corona we could not take it, but finally we got a chance to play on today, and we have got a receipt from all the 5 region chairperson. They are from all parts of Karnataka, Telangana and Andhra. They have done excellent job. We have played in a very good spirit, and this thing is keeping us physically fit after Corona. Thank you very much.